శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఎందుకు అంటే గనక గ్రహాల పరిస్థితులు అనుకూలంగా మార్పుదల జరగడమే కాకుండా 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉండబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఏ ఫలితాలు మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం అనేది అస్సలు ఉండదు. మీకు ఇప్పటి వరకు కష్ట సమయమే, పెద్ద పెద్ద ఇబ్బందులే ఎదుర్కొన్నారు. కానీ మానసిక స్థైర్యంతో నిలబడ్డారు. మీ యొక్క మానవత్వము, పరోపకార బుద్ధి ఇన్నాళ్టికి మీకు ఇంతటి అనుగ్రహాన్ని కలగ చేయబోతుంది. అది కూడా సకల దేవతల యొక్క అనుగ్రహంతో ఇంతటి అద్భుత ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు. ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క విధమైనటువంటి కోరిక ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందికి జీవితంలో సక్సెస్ సాధించాలి అనేది కోరిక. అలాగే ఇంకొంతమందికి భవిష్యత్తుకు సంబంధించిన బలమైన పునాది ఇప్పుడే వేసుకోవాలి అనేది కోరిక. కొంతమందికి జీవితంలో ఏదైతే సాధించలేకపోయారో అది ఎప్పటికైనా సాధించాలి అనేది కోరిక. మీరు చేసే మంచి పనుల రీత్యా అందరి యొక్క ప్రశంసలు పొందాలి అనేది కోరిక. ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మెప్పు ఎప్పటికైనా పొందాలి అనేది మీ యొక్క లక్ష్యము. మీలో ఉన్న నైపుణ్యత, మీలో ఉన్నటువంటి టాలెంట్ అనేది అందరూ గౌరవించాలని, ఆర్థిక స్థిరత్వం మీకు కలగాలి అనేది కోరిక. ఇంకొంతమందికి ఉద్యోగం కొరకు ఎన్నో రకాల అహర్నిశల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగం దక్కకపోవచ్చును. కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాల్లో నలుగురు మిమ్మల్ని చీత్కార ధోరణితో చూడడమో, విమర్శలు చేసేవారు జీవితంలో అధికమైపోయారు. ఎల్లప్పుడూ కూడా జీవితం సంతోషంగా ఉండాలి, నా జీవితం మార్పు చెందాలి, ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తీరిపోవాలి, అలాగే పిల్లలు మీ మాట వినాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. బంధుమిత్రులకు మీకు మధ్య ఉన్నటువంటి గొడవలు తొలగిపోవాలని, మీ మిత్రులు మీ దగ్గరకు రావాలి అని, చిన్ననాటి మిత్రుల కలయిక జరగాలని, మీ జీవితంలో మధుర స్మృతుల కోసం ఎప్పుడూ కూడా పరితపిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి గొడవలు, సంఘర్షణలు మొత్తం కూడా తొలగిపోవాలి, ఒక కొలిక్కి రావాలి అనేది మీ కోరిక. అయినా ఎంతటి బలమైన కోరిక మీకు ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క కోరిక నెరవేరబోతుంది. ఈ యొక్క పెద్ద అద్భుతాన్ని అయితే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీరు చవి చూడబోతూ ఉన్నారు. ఎందుకంటే గనక ఇదంతా కూడా మీరు చేసిన పుణ్య కార్యాల రీత్యా దక్కినటువంటి ఫలితము. ఈనాటికి 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో మీ జీవితం ముళ్ల బాట నుండి పువ్వుల మయం కాబోతూ ఉన్నది. అంతా మంచి జరుగుతుంది. ఇక ముందు జీవితం అస్సలు మీకు గుర్తుకు రానే రాదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.